అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి, చూడండి, చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి. మా యొక్క వాట్సాప్ నంబర్ 9490192323. ఓకే అండి బాబు వెనక్కొండాలి వెనక్కొండ బాబు చెయ్యకండి నేను ప్రకాశ్ బాబు వచ్చేస్తాను. బళ్ళు పార్కింగ్ ఎక్కడ చెప్పండి. ఎవరన్నా ఆగు, ఇక్కడ కాదు, లోపలికి వెళ్ళిపోవాలి. బళ్ళు పార్కింగ్. ఎలక్ట్రికల్ కార్మికుల ఐక్యత, 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 ఎలక్ట్రికల్ కార్మికుల ఐక్యత. సర్లే బాగుంది అక్కడ
ఈరోజు మీ అందరి ఎలక్ట్రిసిటీ తీసుకుంటే నాకు ఎప్పుడూ నా పాత జ్ఞాపకాలు తీసుకొస్తాను. ఎప్పుడో 1970లో వర్క్ చేశాను. ఏదో కొద్దిగా 2 సంవత్సరాలు ఏదో ఉండి చేశాను. తర్వాత నారాయణ స్టాప్లో ఇచ్చాను. స్టాప్లో కూర్చొని నా ఇంట్లో కూడా స్టాప్లో మనకి ఎక్కడ చదివేది వల్లే మా ఇంట్లో అయ్యాను. వాళ్ళ స్టేజ్ ఇవ్వడానికి దానికి కారణం మన ప్రైవేట్ ఎంట్రీ వస్తే కాకపోతే ఏంటంటే నాకు వాళ్ళ నేనే ఇప్పుడు నా వర్తిస్తున్నాను ఇప్పుడు నాకు ఎక్కువ కోరిక అందులో ఏం లేదు. యూనియన్ ఉన్నారు కూడా యూనియన్ ప్రతిగా రావాలంటే చాలామంది రారు. కానీ వచ్చి సక్రమంగా యూనియన్ నిలబెట్టుంటే ఈ పార్టీ మిగతా యూనియన్ మనం కూడా సొంతగా ఎక్కడో కళ్యాణ మండపం చెప్తుంది. దయచేసి ఈ విషయం అందరూ ఆలోచించి ఎప్పటికైనా ఒక కమిషన్ ఉంటామని ఇక్కడ వచ్చేసిన ముఖ్యంగా ఎలక్ట్రికల్ ముఖ్య వాళ్ళ పేరు నాకు కొంచెం సో అధ్యక్షులు సెక్రటరీ గారు అందరూ. సో ఇది చాలా సంతోషమైన విశేషం. భీమవరంలో అమ్మవారికి ఎంత శక్తి ఉందో మన ఎలక్ట్రీషియన్ కాంట్రాక్టర్స్ అంత శక్తి ఉంది. సో ప్లీజ్ మీరు అందరూ సార్ చెప్పినట్టు కోఆపరేట్ చేయండి. వీఆర్ ద పవర్ ఫర్ భీమవరం. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ అండి. ఆయన కూడా లుక్ ఏమో ఆయన వస్తారా ఓకే. కన్స్ట్రక్షన్ పవర్ కోసం జనరేట్స్ కోసం చూస్తున్నప్పుడు మహేంద్ర పవర్ చేసి నేను పనిచేసే ప్రాజెక్టులు తీసుకుంటున్నాను. తీసేసి ఒక 40 kV జనరేటర్ తీసుకుంటాను. ఎట్లా పనిచేసి బికాస్ అయితే మా రెగ్యులర్ ఇది CRDE మీన్స్ కామన్ డ్రైవ్ డైరెక్ట్. దీనివల్ల మనకి ఏమవుతుందంటే మా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో కూడా ఇది పాల్గొంటాం. నేను మహీంద్రా టీంకి అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఆర్డర్ వాళ్ళు బుక్ చేయడానికి నా దగ్గర ఎన్నిసార్లు వచ్చారంటే ఒక 40 సార్లు ఎక్కుంటారు, 100 గోల్డ్ కార్డ్స్ ఎక్కుంటారు. వాళ్ళు రిలెక్ట్లెస్గా నా అంతా పడ్డారు. Piece of cake and after sales service, I should mention they give one of the best service I had ever. మరియు మండలంలో ఎలక్ట్రికల్ ప్లంబర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా జనవరి 27 ఎలక్ట్రిసిటీ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన అధ్యక్షులైనటువంటి అమల శ్రీనివాసరావు గారికి మన సెక్రటరీ సార్ గౌడ్ గారు బుక్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇచ్చేసినటువంటి మన ఒకప్పుడు ఎలక్ట్రికల్ వర్క్లో ఉంటూ ఈరోజు ఒక షాప్ పెట్టి ఆయన ఎంతో ఎదుగుదలగా చేసిన మన ఎలక్ట్రిషియన్ సోదరులు అందరినీ కూడా చాలా గౌరవంగా చూస్తూ ఈ రోజుకు కూడా ఎలక్ట్రికల్ వర్కర్స్ అంటే చాలా అభిమానంగా ఉన్నటువంటి వ్యక్తి మన రామకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా ఈ వృత్తి కొనసాగుతూ మరి ఆయన యూనియన్ అంటే ఏంటంటే కూడా జపన ఆంజనేయ గారు మీ అందరికీ తెలుసున్నాయనే ఆయన యూనియన్ స్థాపించి మనకి ఇలా యూనియన్ ఉండాలి, ఇలా నడుచుకోవాలని చెప్పి మన అభివృద్ధి పట్ల నడిపించిన వ్యక్తి వాళ్ళ కుమారులైనటువంటి రామకృష్ణ గారు కూడా అభినందనలు తెలియజేస్తూ నా భాష గారిని పొగేయవలసిందిగా కూర్చున్నాం. భాష గారు కొంచెం దగ్గర మన జనవరి 27 ఎలక్ట్రిసిటీ అంటే మన అందరికీ పండగ. మరి మన ఆహ్వానాన్ని మన్నించి మేము అడగంగానే కాదు లేదు అనకుండా ఈ కార్యక్రమానికి చాలా స్పాన్సర్ చేసిన వారు
మహేంద్ర కంపెనీ నుంచి అమర్నాథ్ రెడ్డి గారు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా క్లాస్ లో అభినందనలు తెలియజేయాలి. వారికి మన ఆకుల శ్రీనివాస్ గారు బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆకుల శ్రీనివాస్ గారు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి మన బోస్ గారు బొకే పుష్పించవలసిందిగా కోరుతున్నాం. మనకి తెలుసుగానే మన అపార్ట్మెంట్లు చేసే వాళ్ళందరూ కూడా మహేంద్ర కంపెనీ జనరేటర్ వాడుతూ ఉంటాం. మరి నేను ఒక సైట్ చేస్తున్నాగా మన రాఘవేంద్ర గారు ఆయన నాకు పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి సోర్స్ అంటే నేను ఇలా మీ ప్రాజెక్ట్కి జనరేటర్గా ఉన్నానంటే మీరు రికమెండేషన్ చేయండి అని అడిగితే నేను మీకు ఎలా అయినా సరే నేను చేసి మీకు ఇస్తానండి, ప్రాజెక్ట్ మీకు అప్పచెప్తాను. కానీ మా వర్కర్లకి ఎలక్ట్రిసిటీ సందర్భంగా మీరు మీ కంపెనీ నుంచి ఏమైనా ఇవ్వాలని అని అడిగితే దాన్ని వెంటనే వాళ్ళు నేను మా డీజీఎంతో మాట్లాడి మీకు చేస్తానని చెప్పి ఈ కార్యక్రమంలో మరి ఆయన చాలా స్పాన్సర్ చేశారు. మరి వారికి కూడా ప్రత్యేక ఆయన కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. పరిచయం అయినప్పుడు ఏమంటే ఇక్కడ డీలర్షిప్ ఏమీ లేదండి, మరి ఇక్కడ ఎలాగంటే ఏంటంటే నేను అడిగితే ఎవరన్నా డీలర్షిప్ షాపులు ఇప్పించండి అని నన్ను అడగడం జరిగింది. నేను అన్నా వేరే షాపులు లేవండి ఇక్కడ డీలర్షిప్ ఇవ్వడానికి, కానీ నేను ఒక 2 ప్రాజెక్టులు ఇస్తానండి, కంపల్సరీ మీరు మెటీరియల్ ఇవ్వండి అని చెప్పి మనం తెలంగాణలో వర్క్ చేస్తుండగా హైదరాబాద్లో ఒక 2 అపార్ట్మెంట్లకి ఆ స్విచ్లు వాడటం జరిగింది. జరిగినప్పుడు మరి మీకు ఏం కావాలని అని అడిగితే మాకు ఇలా జనరల్ ఎలక్ట్రిసిటీ మీ కంపెనీ తరఫున నాకు ఏదైనా స్పాన్సర్ చేయాలని అని అడిగితే తప్పకుండా చేసి పెడతానని చెప్పి ఈ కార్యక్రమంలో వారు కూడా పాల్పంచుకున్నారు. వారు కూడా జగదీష్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. మేనేజర్ గారు ఎక్కడున్నా సరే వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. అందరూ క్లాప్స్ అండి. దయవుచ్చి మనకి ఏంటంటే హాల్ చిన్నదైపోయింది, రీ సౌండ్ వచ్చేస్తుంది. మీరు మాట్లాడి నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. అందుకని మీరు అందరూ సైలెంట్గా ఉంటే సరే. ఓకే, తరపున ఎలక్ట్రీషియన్ డే జనవరి 27 ఎలక్ట్రీషియన్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మీరు అందరూ సహకరించినందుకు కూడా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముందుగా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మహేంద్ర కంపెనీ నుంచి రాఘవ్ గారు ఒక 2 minutes మాట్లాడి వారు ఇంట్రడ్యూస్ చేస్తారన్న కంపెనీ గురించి. మీరు అందరూ నిశ్శబ్దంగా ఉండి వారు సహకరించవలసిందిగా కూర్చున్నాం. కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి సేల్స్ డీలర్ అనమాట. 5 నిమిషాలు సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు అమర్నాథ్ రెడ్డి. నేను మహీంద్రా జనరేటర్స్కి ఏరియా మేనేజర్ని ఆంధ్రప్రదేశ్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భీమవరం మండల్ ఎలక్ట్రీషియన్స్ అండ్ ప్లంబర్ అసోసియేషన్ సభ్యులందరికీ 7వ ఎలక్ట్రీషియన్ డే హార్దిక శుభాకాంక్షలు అండి మా మహీంద్రా తరపు నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా టీంని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నానండి. మా డీలర్సు, మా మహీంద్రా కంపెనీ, మా ఓఈఎం టీమ్ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కృష్ణా అండ్ వెస్ట్ గోదావరికి ఆథరైజ్డ్ సేల్స్ డీలర్ అండి మిస్టర్ రాఘవ. ఈయన ఫర్మ్ నేమ్ వచ్చి శ్రీసూర్య ఎంటర్ప్రైజెస్. అలాగే సురేంద్ర బాబు పోకల గారండి, ఈయన శ్రీనిధి ఎనర్జీ ఎక్విప్మెంట్స్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇతను సర్వీస్ డీలరు మాకు. అలాగే మా మహీంద్రా హెచ్కేవీఏ మేనేజర్ అండి నాగేందర్ రెడ్డి గారు, హెచ్కేవీఏ మేనేజర్. ఇతను అంటే 250 kV అండ్ అబోవ్ అతను హ్యాండిల్ చేస్తాడు అనమాట. నేను వచ్చి కంప్లీట్ కీ అకౌంట్ హోల్డర్. నా పేరు అమర్నాథ్ రెడ్డి. ఇంకా మా ఓఈఎం వచ్చేసి, ఓఈఎం అంటే జనరేటర్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. ఇంజన్ ఆల్టర్నేటర్ మేము సప్లై చేస్తే ఫినిష్డ్ గుడ్ వాళ్ళు చేస్తారనమాట. రెకాన్ టెక్నాలజీస్ అని వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి డీజీఎం గారు ఉన్నారు, బాలకృష్ణ గారు. అతనితో పాటు చంద్రశేఖర్ అని ఉన్నారు. అలాగే మహీంద్రా కస్టమర్ కేర్ మేనేజర్ అండి, అంటే సర్వీస్ మేనేజరు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. అతను కంప్లీట్ ఏపీ సర్వీస్ హ్యాండిల్ చేస్తారు. అతను
అలాగే మన టీము శ్రీ సూర్య ఎంటర్ప్రైజెస్ నుంచి కిరణ్ అని ఉన్నారండి. అతను సేల్స్ వాళ్ళ డీలర్ సేల్స్ హ్యాండిల్ చేస్తాను. ఇది మా కంప్లీట్ టీం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి మీ అసోసియేషన్కి, మీ ఈవెంట్లో స్పాన్సర్ చేసే అద్భుతమైన అవకాశం మాకు కల్పించినందుకు. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా మేము యూజ్ చేసుకుంటున్నాం అనుకుంటున్నాము మీతో ర్యాపో బిల్డ్ అవ్వడానికి. ఇలాంటి అసోసియేషన్ మీటింగుల్లో ఫ్యూచర్లో కూడా మేము పార్టిసిపేట్ చేయాలని, మీతో లాంగ్ టర్మ్ అసోసియేషన్ ఉండాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మెంబర్స్ అందరికీ ముందుగా 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సార్, నా పేరు బాలకృష్ణ అండి. రెకాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నేను రిప్రజెంట్ చేస్తున్నాను, మహీంద్రా OEM. సో ఇవాళ మనం భీమవరంలో చాలా అద్భుతమైన క్రౌడ్ని అండ్ చాలా ఎలక్ట్రికల్ మెంబర్స్ని మనం చూస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది సార్. ముఖ్యంగా సో మనకు మేము OEMగా చేస్తున్నాం సార్, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. అండ్ మేము డీజీ సెట్ క్యానోపీ అసెంబ్లీ చేసి మీకు టెస్టింగ్ చేసి కంప్లీట్గా మీకు మన ట్రాన్స్పోర్టేషన్ వరకు త్రూ శ్రీ సూర్య ఎంటర్ప్రైజెస్ ద్వారా మనం వారు మాట ఇచ్చారు. ప్రతి సంవత్సరం కూడా ఎలక్ట్రిషన్ డేకి వారు స్వామి చేస్తామన్నాడు. మనందరూ కూడా ఒక్కసారి ల్యాబ్స్ అభినందనలు తెలియజేయవలసిందే కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. అలాగే మన స్లైడర్ కంపెనీ నుంచి కూడా స్విచ్చెస్, స్లైడర్ కంపెనీ నుంచి 5 నిమిషాల టైం చాలా ఎక్కువైపోతుంది. మరి లంచ్ టైం కూడా అవుతుంది కాబట్టి లేట్గా మీటింగ్ స్టార్ట్ అయింది. మీరందరూ కొద్దిగా సహకరించి కూర్చోవలసిందిగా కూర్చుంటూ స్లైడర్ కంపెనీ వచ్చిన ఒక 5 నిమిషాలే మాట్లాడిన తర్వాత మన యూనియన్ అభివృద్ధి గురించి, సంక్షేమ పథకాల గురించి అన్నీ కూడా మన అధ్యక్షులు వారు మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి. ఈ 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తామండి మా స్నేహితుల తరఫు నుంచి. మాకు ఈ అవకాశం ఇచ్చిన కృష్ణ గారికి, శ్రీనివాస్ గారికి మేము ఎంతో రుణపడి ఉంటాం సార్. ఎందుకంటే మా స్నేహితులు చాలా కాలంగా ఇక్కడ భీమవరంలో మంచి మంచి ప్రాజెక్టులు చేసింది. పూర్తి చేసుకున్నందుకు మీ అందరికీ కూడా మీ అందరూ సహాయ సహకారాలతో మేము ఈ రోజు ఇక్కడ ఉన్నాం. మేము ఎంత చేసినా సరే మీరు లేకపోతే మేము లేవు. మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి సంఘానికి ఉన్న గౌరవాన్ని నింపుకొని మీరందరూ వచ్చినందుకు కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మీ అందరి గురించి కూడా మన సంఘం గురించి, మన సంఘం అభివృద్ధి గురించి, మన సంఘం విజయదానాల గురించి కూడా మన అధ్యక్షులైనటువంటి అంబల శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారం. భీమవరం మరియు మండలముల ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ కార్యవర్గానికి, అలాగే ఇక్కడికి వచ్చిన నా తోటి ఎంటగా కార్మిక సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చాలా శుభదినం. అందరం కూడా ఐకమత్యంగా ఉండి ఎంతో 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 ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే మనల్ని మనం గుర్తించాలంటే మన గురించి ముందు మనకు తెలియాలి. ప్రపంచానికి ఎలుగునిచ్చేది సూర్యుడైతే ప్రతి ఇంటికి ఎలుగునిచ్చేవాడు ఈ కరెంటు కార్మికుడే. మీరు అది తెలుసుకోవాలి ముందు. ప్రతి ఇంటిలో బలి పెరగాలంటే మనం లేదో బలి పెరగదు. ఉదయించే సూర్యుడు ఎంతో, వెలిగించే బలుపు వెలిగించే కార్మికుడు కూడా అంత. ఆ బలుపునే సృష్టించిన సృష్టికర్త థామస్ ఆల్వా ఎడిసన్ గారు 1880లో విద్యుత్ బల్బుని కనిపెట్టి ప్రపంచానికి వెలిగించిన మహనీయుడైన ఆయన్ని బలుపు కనిపెట్టిన ఆధారంగా తీసుకుని మనం ఈ రోజుని ఈ వృత్తిని ఎన్నుకొని జీవనం సాగిస్తున్నాం మనం అందరం కూడా. అంటే ఈ రోజు తెలిసిన ఈ జనానికి, ఈ రోజు జనరేషన్కి తెలియదు ఆ బలుపు విలువంతా లేదు. తెలియజేయడం మన ధర్మం. ఈరోజు అనేది ఈ LED బల్బులు, ఈ LED ఫ్యాన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ రోజు బల్బు గుర్తుండదు ఈ రోజు తరాలి. ఎప్పుడైతే ఈ పాత తరం ఒక 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కనుక దాని విలువ తెలుస్తుంది. ఆ బల్బు విలువ, దీని సృష్టికర్త ఎవరు, అసలు ఈ కరెంట్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, ఈ పని మనం ఎలా నేర్చుకుంటున్నాం, ఎలా జీవిస్తున్నాం అనేది ఆ తరం వారికే తెలుస్తుందని నా గమనిక. అందుకనే మీ అందరికీ తెలియజేయడం గురించే ప్రతి సంవత్సరం కూడా స్టేట్ వేడిగా
జనవరి 27వ తారీఖున ఎలక్ట్రిషన్ డే జరుపుకున్నాం. మనకే కాదు, ప్రభుత్వానికి తెలియాలి ఈ కార్మికులు అంటే ఏంటో, ప్రజలకు తెలియాలి. మనకిచ్చే భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే భవనం నిర్మించుకున్న సగం ఎవరైతే ఉన్నారో పెద్దలు వాళ్ళకి తెలియాలి ఈ కరెంటు కార్మికుడు అంటే ఏంటి, ఇతను ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు, అది కరెంట్ ఏంటి అనేది మన విలువ తెలుసున్న రోజునే మనకి సొసైటీలో గౌరవం ఉంటుంది. ఎక్కడా లేదు సొసైటీలో. అంటే ఒక భవనం నిర్మించే తాబింబేశ్వరి గౌరవం ఉంది తప్ప ఇప్పుడు ఈ కరెంటు పనివాడికి గౌరవం లేకుండా పోయింది. గమనించండి, ఇదివరకు కరెంటు పనివాడు అంటే గౌరవంగా తీసుకెళ్ళి కోడిని కోసం భోజనం పెట్టేవారు. ఇదివరకు ఏంటి చాలా మర్యాదపూర్వకంగా చూసేవారు. ఈరోజు చూడండి, వచ్చాడు ఏదో కరెంటు వాడు అనే భావంతో చూస్తున్నారు తప్ప మన విలువలు వాళ్ళకి తెలియవు. అంటే చూడు, చాలా టెక్నికల్ వర్క్ మన అంతా కూడా ఎవరూ చేయలేని తనం ఇదంతా కూడా. భవన నిర్మాణ కార్మికులు ఎన్ని సంఘాలు ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా ఈ టెక్నికల్గా జీవించే సంఘం మన ఎలక్ట్రికల్ సంఘమే. ఒక ఫ్యాన్ పోయిందన్నా టెక్నికల్గా ఆలోచించి పనిచేయాలి, మనం బాగు చేయాలి. ఒక మోటార్ పోయిందన్నా టెక్నికల్గా ఆలోచించి బాగు చేయాలి. అసలు అందనంత కానీ ప్రమాదం కూడా వైఫైలో మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. గమనించండి, వైఫై లాగా మన కరెంటు మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. మనం ఎంత ప్రమాదకరమైన వృత్తి ఎన్నుకొని జీవనం సాగిస్తున్నామో తెలుసా. మన వెనకాల మన కుటుంబం, మా పిల్లలు అందరూ కూడా ఇంటికి వెళ్ళేదాకా ఎదురు చూస్తూ ఉంటారు. నా భర్త బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదేంటి, ఎంత సంపాదించుకు వచ్చాడు, ఎలా ఉన్నామని. కానీ ప్రమాదంతో పనిచేస్తున్నాం అందరం కూడా. మనకి గుర్తింపు కావాలి. గుర్తింపు కావాలంటే మన ఎదుగుదల మనమే గుర్తించుకోలేకపోతున్నారు. గమనించుకోండి, మీరే మనలో మనమే గుర్తించుకోలేకపోతున్నాము. మిమ్మల్ని ఐక్యం చేయడానికి ఈ సంఘాలు ఏర్పడ్డాయి. మనం అందరూ ఐక్యతగా ఉండాలి. మీరందరూ బాగుండడానికి సంఘం ఉంది, దాన్ని గమనించుకోవాలి. మీరు అందరూ కూడా ఏదో ఉందిలే సంఘం అని అనుకుంటున్నారు. మీరు అహర్నిశలు శ్రమిస్తూ మీ అందరినీ ఒక చోట చేర్చడానికి ఒక నెల రోజుల నుంచి ఎంత కష్టపడ్డామో తెలుసా మీ అందరికీ. మన కార్యవర్గం కానీ మేము కానీ ఎంత కష్టపడ్డామో మీకు తెలియదు. ఎంత కష్టపడ్డామో మీకు తెలియదు. మీ అందరినీ ఒక చోట చేర్చడానికి అహర్నిశలో కష్టపడుతూ ఉన్నాం మేము. అలాగే భవన నిర్మాణ కార్మికులుగా మన అందరికీ కూడా మనకి సంక్షేమ బోర్డు అనేది ఒకటి ఉంది. ఆ సంక్షేమ బోర్డులో ఎన్నో నిధులు వస్తాయి మనకి. ఆ నిధులు రాబట్టుకోవడం గురించి ఎంతో కృషి చేస్తున్నాం మనం. జిల్లా యూనియన్ ద్వారా కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ద్వారా కానీ, స్టేట్ వేడిగా మా భవన నిర్మాణ కార్మికులుగా ఉన్న మనమందరికీ కూడా సంక్షేమ బోర్డు నుంచి ఎన్నో నిధులు రావాల్సినవి ఉన్నాయి. అవన్నీ రాబట్టుకోవడానికి మన ప్రయత్నం మనం చేస్తున్నాం. కానీ ఆ నిధులు ఎలా ఉన్నప్పటికీ కూడా మన జీవన విధానాన్ని మార్చుకోమని మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను. ఎందుకంటే ఈ రోజు మన జీవన విధానం ఎలా ఉంది, ఎంత సంపాదిస్తున్నాము, ఎంత ఇంటి అద్దె కడుతున్నాము, మనం పిల్లల ఫీజు ఎంత కడుతున్నాము, అసలు మన విధానం ఎలా ఉందనేది గమనించుకోవట్లేదు. మళ్ళీ పోటీతత్వం ఉంది. ఆ పోటీతత్వాన్ని వినడాలని మీరందరూ కూడా గవర్నమెంట్ వారు ఇచ్చే డబ్బు కాదు మనకు కావాల్సింది. మన జీవన విధానాన్ని సమకూర్చుకుని ఏర్పాటు మనం చేసుకోకపోతే ఇంకా ఎరగపడిపోతాం మనం అందరం కూడా. అదొకటి గమనించుకోండి. అంటే ఇందులో మనకు తెలియని చాలా మంది ఉన్నారు. ఏ పనికి ఎంత చేయాలో తెలియదు, ఎంత తీసుకోవాలో తెలియదు, ఏదో చేస్తున్నా అంతే. ఈ రోజు నేను 1,00,000 రూపాయలు చెప్పానంటే అదే పని నువ్వు 25,000 చేసేవాళ్ళు కూడా ఉన్నారు మనలోనే. ఎందుకు చేస్తున్నాం? ఏం లాభం ఉంది అసలు? ఈ రోజు మన చేతి కింద పనిచేసే కుర్రాడు గీతలంతా మనకి ఎంత పనికి వెళ్తాం? 15,000 రూపాయలు పని చేయ ఒప్పుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు చేస్తాం బిల్డింగ్ లో? నిజంగా నేను చెప్తుంటే మన వాళ్ళు చెప్తుంటే నవ్వు వస్తున్నారు. ఇలా 30,000 ఒప్పుకున్నాం అంటారు. 30,000 అంటే రోజుకు మనిషి రూపాయలు 100 రూపాయలు ఎదురు వెళ్తారు. 1,500 ఇంచుమించు ఖర్చులతో పోతాయి. 1,500 కాదు, చెరుకోయ్య 2,000 రూపాయలు పోతుంది. రోజుకి 2,000 రూపాయలు అంటే 15 రోజుల్లో 30,000 రూపాయలు అయిపోతే సరిపోతాయి. 15 రోజుల్లో పని అయిపోతాయి. మనకి ఏమి తెలుసుకుంటలేదు. మొత్తానికి మనం గడిచిపోతుందంటే మనం ఎవరికి వెళ్ళిపోతున్నాం అంటే తప్ప మన ఆలోచన, మన భవిష్యత్తు కాల్సిన ఆదాయం లేదు. సంపాదించుకోవాలి, కష్టపడాలి, డబ్బులు తీసుకెళ్ళాలి. అంతేగాని మీరు ఒక పోటీ పడిపోయి పోటీతత్వాన్ని వినకపోతే కనుక రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు పడతారు మీరందరూ కూడా. మీరందరూ గమనించండి, సంఘం ఉన్నది, సంఘం తోడ్పాటు మనకు కావాలనేది ఆలోచన మీరు నాకు కనిపించట్లేదు. ఈరోజు నాకు కృష్ణ గారు చెప్పారు, మన యూనియన్ స్థాపించే 2002లో మన పూర్వీకులు జంపన ఆంజనేయులు గారు వారి అబ్బాయికి ఉన్నారు. జంపన ఆంజనేయులు గారు స్థాపించిన సంఘం ఇది. ఆ రోజుల్లో ఎంత ఐక్యతగా ఉండాలని ఎంతో కృషి చేసేవారు ఆ రోజుల్లో మన పెద్దలు. ఆ పూర్వీకులు చేసిన సంఘాన్ని, మన ఏర్పడిన సంఘాన్ని నిలబెట్టుకుంటూ ఈ రోజుని మేము మా కార్యవర్గం 10 సంవత్సరాల నుంచి మీ అందరి గురించి కష్టపడుతున్నాం. మేము
మీ అందరి గురించి 10 సంవత్సరాలు అయింది మీ కార్యవర్గం. ఇక్కడ 2016లో మేము కార్యవర్గం ఏర్పడ్డాం. ఆ 10 సంవత్సరాలు కానీ 24 సంవత్సరాలు అయింది మా సంఘం ఏర్పడి. 24 సంవత్సరాలు 10 సంవత్సరాలు మేమే చేశాం. కానీ 14 సంవత్సరాలు కనీసం 5 ప్రెసిడెంట్లు మారారు. అప్పట్లో ఈ సంకోచంలో పోయారు మనకి ఆదాయాన్ని. ఒక స్థలం కూడా కొనలేకపోయారు. కానీ ఈ కార్యవర్గం ఈ రోజుని 15 లక్షలు పెట్టి స్థలం కొనగలిగింది. మీ అందరికీ భవనాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పంతో ఉన్నాం మేము అనుకుంటే సరిపోదు. మీ సహాయ సహకారాలు మాకు కావాల్సిందే. మీరు ఉంటేనే ఈ సంఘం ఉంటుంది. అది మీరు గమనించుకోవట్లేదు. సంఘం విలువ మీకు ఏమీ తెలియట్లేదు. అది నాకు అర్థం కావట్లా. సంఘం అంటే ఏంటో అని మీరు అనుకుంటున్నారు. మీ గురించే మాకు పని పాటు లేదా, ఎందుకు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం మీ అందరి గురించి కాకపోతే మీరు అర్థం చేసుకోండి. ఎంతో బాధతో నేను చెప్తున్నాను. మీరు సంఘాన్ని గౌరవించట్లేదు, మీ గురించి మీరు ఆలోచించట్లేదు. ఈ రోజున మనం బ్యాగ్ కట్టిన బయటికి వెళ్ళిపోయి ఏదో రకంగా డబ్బు సంపాదించాలని ఆలోచనలో ఉన్నారే తప్ప మీరు నీతిగా నిజాయితీగా టెక్నికల్ గా ఆలోచించి డబ్బు సంపాదించాలని చాలా మందిలో నేను చూస్తున్నాను. అలాంటి వాళ్ళు నేను ఎవరిని చూడకపోతే జాగ్రత్తగా అసలు నైపుణ్యం ఎక్కడ కలిసి వచ్చింది? ఈ రోజుని నైపుణ్యం కావాలి. నైపుణ్యం లేని పని చేసా మన ఆత్మను మన మనస్సాక్షిని చంపుకొని పని చేస్తారు మీరు అందరూ కూడా. అది బాధగా ఉంది నాకు. ఎందుకు టెక్నికల్ వర్క్ చాలా చక్కగా చేయాలి, దాని తగ్గ ఫలితం తీసుకోవాలి యజమాని దగ్గర. మీరు తీసుకోకపోగా పక్కన వాళ్ళు కూడా చెడగొడుతున్నారు. మీరు అందరూ కూడా నువ్వు ఎందుకు తీసుకున్నావంట, పక్క అంత తీసుకుంటలేదు అనే భావంతో మాట్లాడుతున్నారు యజమాని. మీరు గమనించుకోవట్లేదు. అలాగని కాదు, మీలో చక్కటి ఉత్తున్నది, దాన్ని ఎలా సంపాదించాలనేది ఆలోచన చేసుకోండి. చక్కగా మీరు సంపాదించలేదు అంటలేదు, కానీ సరిపడగా సంపాదించడం లేదు, తెలియనితనంగా ఉన్నారు మీరు అందరూ కూడా. ఒక విధానంలో నడవట్లేదని ఈ సంఘం అనేది. ఎందుకంటే మిమ్మల్ని మంచి బాటలో నడిపించడానికి ఈ సంఘం ఏర్పడింది. దాన్ని గమనించుకోండి. మీరు అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. మా అందరం కూడా మీకు కష్టం వస్తే సంఘం ఉంది అనే భావన మీకు తెలియాలి. ఈ సంఘం ఉంది అనే, నాకు సంఘం ఉంది, నా కుటుంబం ఉందని తెలియాలి. అది తెలియడం గురించి సంఘం ఇలాంటి మీటింగ్లు పెట్టి మిమ్మల్ని అందరూ కూడా చూడండి. జాతర గురించి మీరు ఒక్కనే కాకేసి చెప్తే మీకు అర్థం కాదు. అందరం కలిసి ఒక చోట కనపడి కూర్చొని మంచి చెడ్డ మనం మాట్లాడుకోవాలి, కష్టంగా చెప్పుకోవాలి. మీకు ఏమైనా ఇబ్బంది ఉందనుకోండి, రండి రండి, నాకు ఇబ్బంది ఉంది, పలానా ఇబ్బంది అని చెప్పండి. మేము దాన్ని ఎలా చేయాలని మేము చూస్తాం. అది లేకుండా మీ అందరూ మీరు ఏదో చేసుకుని పోతే రానున్న రోజుల్లో చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు చూడండి, టెక్నాలజీ చాలా మారిపోయింది. రానున్న రోజుల్లో మనతో కూడా పని లేదు విద్యుత్కి. ఎందుకంటే గాలి ద్వారా విద్యుత్ ప్రవేశిస్తుంది. కరెంట్ పని చేసేవాడితో కూడా పని లేదు. అలాంటి రోజులు రాబోతున్నాయి. అలాగే ఈ రోజు చూడండి, మన ఇంత మండలాల్లో, మన భీమవరం చుట్టుపక్కల ఉన్న మండలాల్లోనే కాకుండా భీమవరం పరిసరంలో ఉన్నవాళ్ళు కాకుండా మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి కూడా వచ్చి కరెంట్ పనులకి జీవనం సాగిస్తున్నారు. మీకు తెలుసా లేదో? మీ పొట్టగొట్టే విధానం ఏర్పడింది, మీ జేబులు చీలిపడే విధానం ఏర్పడింది. మీరు గమనించుకోండి. ఈ సంఘం అనేది లేకపోతే మీకు ఎందుకు పనికి రాకుండా పోతుంది మనం అందరం ఈ కరెంటు ఉత్త అనేది. ఎందుకంటే ఈ రోజు నువ్వు చెప్పే 45,000 రూపాయలు, 50,000 రూపాయలు కానీ 10,000 రూపాయలకే గిట్టుబాటు అవుతుంది. ఎందుకని అవుతుందో నీకు చెప్తానేనండి. మనం 9:30, 10 కానీ పని ఎక్కాం, 10, 10:30 కూడా అవుతుంది. అవతల వాడు 6 పని ఎక్కుతాడు, రాత్రి 10 కష్టపడి పని చేస్తాడు. మళ్ళాగా పంచపక్ష ప్రమాణాలు అవసరం లేదు. దానికి ఇంజనీర్ దానికి పని చేస్తాడు. అందుకు కెట్టదు. దానికి అతనికి 10,000 చేసినా మనకి కెట్టదు. అలాంటిది మీరు అర్థం చేసుకోండి. రానున్న రోజుల్లో మనం చాలా ఇబ్బంది పడతాం. సంఘం చాలా మీకు ఉపయోగపడుతుంది. దాన్ని గమనించుకోండి. దాన్ని ఆసరాగా మీరు ఉంటే మీ ఎంతో కొంత మీకు చేయూతనిస్తాం మీ అందరం కూడా సంఘం ద్వారా. అలాగే మన భీమవరం మరియు మండలంలో ఎదగల ఒక్క అసోసియేషన్ ద్వారా ఇప్పుడు సంక్షేమ పథకాలు ఆల్రెడీ మీకు తెలియజేస్తున్నాను. నేను ఇంతకుముందు దాన్ని మళ్ళీ ఒకసారి మీకు వివరిస్తాను. వినండి ఒకసారి. ఎందుకంటే సంఘం ఉన్నది ఎందుకు మనకి? సంఘంలో ఉపయోగం ఏంటి? ఉపయోగం ఉంది. ఎందుకంటే నా కార్మికుడికి ఏమన్నా అయితే సంఘం ద్వారా ఎంతో మంది చేయూతనివ్వాలని చెప్పి అసోసియేషన్ సభ్యులు కుమార్తె పెళ్లి కాలంగా 3,000 రూపాయలు మన భీమవరం యూనియన్ ద్వారా ఇస్తాం. అలాగే అసోసియేషన్ సభ్యులు ఉత్తరీక్ష ప్రమాదంలో గాయపడితే 5,000 రూపాయల దాకా మెడికల్ ఖర్చు ఇస్తున్నాం మనం. అసోసియేషన్ సభ్యులు మరణిస్తే కనుక 5,000 రూపాయలు, ఏ రకంగా మరణించినా కూడా 5,000 రూపాయల ఆర్థిక సాయం మన భీమవరం యూనియన్ ఇస్తాం. అలాగే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా ప్రైవేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను ఉన్నాను. అందులో భాగంగా మన సెక్రటరీ గంటాల కృష్ణమోహన్ గారు, నేను కూడా కార్యక్రమం చేశాను జిల్లా యూనియన్ లో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూశాను మన భీమవరంలో ఒక 2 వ్యక్తులు కరెంటు షాక్ కూడా చనిపోయారు.
వెళ్ళిపోయాడు. మనం సంఘం ద్వారా ఏమీ ఇవ్వలేకపోయాం. ఎందుకంటే అతను సంఘాన్ని గౌరవించలేదు, అతను సంఘానికి రావట్లేదు. కానీ మన కర్మగుర్తులో ఉన్నవాడు. అలాంటి వాళ్ళు జిల్లాలో చాలా మంది ఉన్నారు. మన జిల్లాలో అవన్నీ మా దృష్టి వచ్చినాయి. అవన్నీ కూడా కాదు, మన జిల్లా నుంచి ఎంత కొంత మన సంక్షేమ పథకాలు మన జిల్లాకి ఇవ్వాలి మన కార్మికులకి అని చెప్పి మన జిల్లాలో 19 యూనియన్లు ఉన్నాయి. అత్తిలి, రసాపురం, తరవలి, తణుకు, తాడేపల్లి చుట్టూ ప్రాంతాలు చాలా ఉన్నాయి. అలాగే భీమవరంలో అసోసియేషన్ సభ్యుడు కుమార్తె పెళ్లి కాని నిమిత్తంగా గిఫ్ట్ కోపన్గా 10,000 రూపాయలు జిల్లా యూనియన్ ఇస్తున్నాం. మేము గిఫ్ట్ కోపన్గా 10,000 రూపాయలు ఇస్తున్నాం. ప్రమాదంలో గాయపడిన వారికి మెడికల్ ఖర్చు నిమిత్తంగా 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం. అలాగే అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకున్న సభ్యుడికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం మన సంఘం ద్వారా ఇస్తున్నాము. యాక్సిడెంట్ గా ఆయన ఆపరేషన్ చేసుకున్నా సరే ఆర్థిక సహాయం 10,000 రూపాయలు. ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం కదా మన స్థితిగతులు ఎలా ఉన్నాయంటే ప్రతిరోజు మెడికలే, హాస్పిటల్కి వెళ్ళిన రోజులు ఉండవు మనకి. కానీ మెడికల్గా ఎంతో కొంత మనకి ఆసరా కావాల్సిన అవసరం ఉంది కాబట్టి మన 10,000 రూపాయలు మనం ఇస్తున్నాం. సహజమరణం చెందిన మన కుటుంబ సభ్యులకు ఎవరైనా సరే మన కార్మికుడు, కరెంటు పనిచేసే కార్మికుడు, జేబులో టెస్టులు పెట్టుకుని జీవనం సాగించే కార్మికుడు ఎవరైతే ఉన్నారో వాడికి మన జిల్లా యూనియన్ ద్వారా 30,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్నాం మన జిల్లా యూనియన్ నుంచి. అలాగే ప్రమాదం, యాక్సిడెంట్ పరంగా కరెంటు షాక్ కొట్టినా సరే బండిలో పడిపోయి రకరకాల యాక్సిడెంట్లు, ఏ రకంగా యాక్సిడెంట్కి చనిపోయినా సరే 50,000 రూపాయలు ఆర్థిక సహాయం మన జిల్లా యూనియన్ నుంచి అందజేస్తున్నాం. మనం ఎందుకు చేస్తున్నామంటే మన కార్మికులందరూ ఈ రోజు చూడండి సంక్షేమ పోటీ మీద ఆధారపడి ఎంతో కొంత వస్తుంది, ఎంతో కొంత ఇస్తారు. అవి రావట్లేదు కాబట్టి మేము యూనియన్కి రావట్లేదు, ఈ సంఘం మాకు ఎందుకు అనే భావంతో కొంతమంది ఉన్నారు కాబట్టి అలా కాదు, గవర్నమెంట్ ఏం ఇచ్చేది మనమే ఇద్దామని ఆలోచనతో కార్యక్రమం చేసి ఇవన్నీ ఇవ్వడానికి సరిపడతాం. దీనికి ఎందుకంటే దీనికి మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటి చెప్పనా? ఎందుకంటే గమ్మని ఎవరో వచ్చి జేబులో టెస్ట్ పెట్టుకుని సంఘంలో ఉన్నారండి డబ్బులు కావాలని అడిగే వాళ్ళు ఉంటారు. కాబట్టి కొన్ని విధి విధానాలను ఏర్పాటు చేశారు. దీనికి జిల్లాలో యూనియన్లో ఒక 300 రూపాయలు సబ్సిడీ తీసుకోవాలి. 300 రూపాయలు సబ్సిడీ తీసుకుంటే తర్వాత 2వ సంవత్సరం 200 రూపాయలు రెవెన్యూ చేయించుకోవాలి. మేము రెవెన్యూ చేయించుకుని ప్రతి సంవత్సరం కూడా 200 రూపాయలు రెవెన్యూ చేయించుకొని ఉంటే కనుక ఈ ఆర్థిక సంక్షేమ బోర్డు నుంచి నిధి వస్తుంది మీకు మీ అందరికీ కూడా. మనకి ఎంతో ఏమీ లేదు. 300 రూపాయలు మీరు ఎంత ఖర్చు పెట్టట్లేదు, 200 రూపాయలు ఎంత ఖర్చు పెట్టట్లేదు. ఎన్నో డబ్బులు వృధాగా ఖర్చు పెట్టిన జనం ఉన్నారు మాలోని. కానీ ఇన్ని మీకు అర్థం కావట్లా. అసలు జిల్లా కాదు కదా, స్టేట్ వేడిగా 13 జిల్లాల్లో కూడా వీళ్ళు ఏమడుగుతున్నారు తెలుసా? అసలు మీరు ఇన్ని సంక్షేమ పథకాలు ఏ రకంగా ఇద్దారనుకుంటున్నారు, ఇన్ని వేల రూపాయలు ఏ రకంగా మీ దగ్గర ఉన్నాయి, ఎంత డబ్బు దాచారు మీరు జిల్లా నుంచి మీరు ఇంత డబ్బు ఇవ్వడానికి అని అడుగుతున్నారు. మాకు ఒక ఆలోచన ఉంది, మా సెక్రటరీకి నాకుని దాని విధానం మాకు తెలుసు, ఎలా ఇవ్వాలో దాని విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మేము దాన్ని బట్టే మేము ఇస్తాం. మేము మీకు కావాల్సింది ఎలాగా, అసలు కావాల్సిన దాన్ని ఎలా తీసుకోవాలనేది మీరు ఆలోచించండి. కానీ 300 రూపాయలు జిల్లా యూనియన్లో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత పథకాలు ఎలా రావో మీరే చూడండి. చక్కగా మీ అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందుతాయి. కానీ 300 గురించి మీరు ఎప్పుడు ఆలోచించకండి. మన భవిష్యత్తు కార్యక్రమం రోజు రోజుకి ఎలా ఉంటుందో మనకే తెలియదు. అందుకని ఈ కార్యక్రమం చేపట్టాం. కానీ జిల్లా వేడుగా అందరూ కూడా ఒక యూనియన్ నుంచి 200 మందితో జాయిన్ చేశారు. ఈ రోజు వాట్సాప్ గ్రూప్ లో చూస్తున్నాను, ప్రతి యూనియన్ నుంచి 200 మంది జాయిన్ అవుతున్నారు. అది ఏ రకంగా మనకి ఈ పథకాలు వస్తాయని కావాలి, అందరికీ కావాలి. సంక్షేమ బోర్డు నుంచి కాదు, జిల్లా యూనియన్ నుంచి మనం ఇవ్వాలి పథకాలు అనే కార్యక్రమంతో మనం ముందుకు సాగుతున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని స్టేట్ వైడ్ అందరూ కూడా ఇదే పథకాలు అమలు చేయాలని సిస్టంతో ఉన్నారు అందరూ కూడా. ఎందుకని చెప్తున్నానంటే ఈ రోజు నేను భీమవరమే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా యూనియన్ కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ లో నేను కార్యనిర్వహణ అధ్యక్షుడిగా ఉన్నాను. జిల్లా మొత్తం తిరిగేది కాకుండా స్టేట్ వైడ్గా నేను తిరుగుతాను. మన కార్మికుల స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ బాగోగులు ఎలా ఉన్నాయి. నా కాన్సెప్ట్ ఒకటే, మీరు బాగుండాలి, వృత్తిపరంగా నైపుణ్యం ఉండాలి, మీ దగ్గర ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు, జాగ్రత్తగా ఆదాయం సమకూర్చుకోవాలి, మీ భవిష్యత్ కార్యాచరణ బాగుండాలనే సంకల్పంతో నేను ఈ స్టేట్ అంతా తిరుగుతున్నాను. నేను ఆంధ్రప్రదేశే కాకుండా నాకు స్టేట్ వైడ్గా బెంగళూరు నుండి కూడా ఫోన్ వచ్చింది. ఎందుకంటే సౌత్ ఇండియన్ ప్యారడైస్ అని చెప్పి యూనియన్ స్థాపించారు ఆంధ్రప్రదేశ్ వారు. అది కర్ణాటక, తమిళనాడు, కేరళ ఆ ప్రాంతాల నుంచి అందరూ కూడా ఒక యూనియన్ గా స్థాపించుకున్నారు.
అందులో కూడా ఇద్దరిని తీసుకుందామని చూశాను. మీ ఏం చేయలేకపోతున్నా, మా వాళ్ళు కాదు, అంత దూరం మేము ప్రయాణం చేయలేము అంటే మా సంకల్ప ఆలోచనలు ఒకటే. మీరేం చేస్తారంటే పొద్దున్న లేకపోతే మన కుటుంబం అని చెప్పి మీరు వెళ్తారు, కానీ మనం అంతా ఒకటే కుటుంబం, మీరు మా కుటుంబం అనే మీ ఇద్దరం తిరుగుతూ ఉంటాం. ఇన్ని సంవత్సరాలు యూనియన్ నడుపుతున్నామంటే ఎలా నడుపుతున్నాం మీరు ఒకసారి ఆలోచించండి. నాతో పాటు ఇంతో పాటు కార్యవర్గ సహాయ సహకారాలు, కమిటీ సహాయ సహకారాలు, అలాగే షాపు యాజ్ఞమాన్యం వారు ఎవరైతే ఉన్నారో వారి సహాయ సహకారాలు. ఈ రోజు చూడండి, ఈ ఎలక్ట్రిసిటీ చేసే కార్యక్రమం చేసుకున్నామంటే ఎన్నో షాపుల వారు డొనేషన్ ఎంతో ఇస్తున్నారు. అలాగే మిలియన్ రామకృష్ణ గారు, జంపన ఆంజనేయ గారు అబ్బాయి, అలాగే వీళ్ళ కుటుంబం మన కరెంటు పని కుటుంబం ఇదంతా కూడా అంతా ఇంత కాదు. ఈ కుటుంబం నుంచి వచ్చిన రామకృష్ణ గారు మనకి ఎంతో చేయాలని చెప్పి మన యూనియన్కి ₹1,00,000 చెక్కు తీసుకొచ్చి మన మీటింగ్కి అందజేసిన ఘనత రామకృష్ణ గారికి ఉంది. మన సంఘం అంటే వాళ్ళ కుటుంబానికి అంత ఇది. వాళ్ళ అల్లుడి గారు ఉన్నారు, షాప్కి వెళ్ళిన తర్వాత సార్ మేము ఇలాగా అంటే మేము వెళ్ళంగానే ఆయనకి ఇవ్వాల్సింది మా యూనియన్, మనకి ఇవ్వాల్సిన యూనియన్ డొనేషన్ ఎంత ఉందో అంతా రాసేస్తారు. ఎందుకు ఇప్పుడు నేను చూస్తున్నాను, ఏమిటో పాటు నేను షాప్కి తిరిగాను, మార్వాడి షాప్ వాళ్ళందరూ కూడా తలదించుకుంటారు వెళ్తుంటే. ఎందుకంటే మా కొట్టుకి ఎవరు రావట్లేదండి మన వాళ్ళు అంటున్నారు. సార్ మీ కొట్టుకి రాకుండా మా కార్మికుల సామాన్లు రాయకుండా మీ కొట్లో వ్యాపారం జరుగుతుందని అడుగుతుంటే వాళ్ళు ఏమి రావట్లేదండి, యజమాని వచ్చేస్తున్నాడు, ఆయన ఎవరు మీరు రానివ్వమంటున్నాడు. ఒక షాప్ అయితే బాగా నా కోపం వచ్చింది. మేము కొట్టోని ఒక్కరి ఎవరిని తీసుకురావద్దని మేమే చెప్తామండి, వాళ్ళు అవసరం లేదు మాకు, కొనుక్కున్నాడు వచ్చి చాలు. కొనుక్కున్నాడు వచ్చానుకోండి డూప్లికేట్ సామాన్లు ఇచ్చినా పర్లేదంట. ఒక నిజంగా మనం ఏమైనా డూప్లికేట్ సామాన్లు ఇచ్చి పట్టుకెళ్ళమన్నా అనుకోండి, మీ కమిషన్ అవ్వట్లేదు కాబట్టి ఈ డూప్లికేట్ అంటున్నాడని మీకు చెప్పొచ్చండి. ఆ మాట చెప్తున్నాడు యజమాని, మర్చిపోయింది ఆ మాట అంటుంటే. ఈరోజు మన అందరం కూడా అభినందించాల్సిన ఎవరో తెలుసా, మిలియన్ రామకృష్ణ గారిని. ఎందుకంటే ఎన్ని లక్షల రూపాయలు అయ్యి ఉంటాయో ఒకసారి ఆలోచించండి. మన అందరి కార్మికులకి ఒక డ్రా చేద్దామని చెప్పారు, లక్కీ ట్రిప్ చేద్దామని మనం మన కార్మికులకి. ఎలాగా ఏంటి మేము ఊహించనే లేదు. 55 ఇంచెస్ శాంసంగ్ టీవీ ఒక ప్రైజ్, 55 ఇంచుల టీవీ ఎవరన్నా గిఫ్ట్గా ఇస్తారు, ఎవరన్నా ట్రిపుల్ డోర్ వస్తుంది. అంత ఖర్చు పెట్టడానికి ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొన్నాం మేము. 55 ఇంచెస్ టీవీ, 3 ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్, ఒక వాషింగ్ మిషన్, 30 సూట్ కేసులు, 30 బ్యాగులు, ఇది టూల్ కిట్ బ్యాగులు, అందులో మన సామాన్లతో సహా ఎవరిస్తారు. ఒక్కసారి ఆ షాప్ వారికి క్లాప్స్ ద్వారా అభినందనలు. ఎంత ఎంత గట్టిగా ఉన్నా సరిపోదు సార్. ఒకసారి మీరు గమనించండి, ఒక మిలియన్ వైర్ కానీ మిలియన్ స్విచ్ల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. మనం వాడే సామాన్ల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మనకి వ్యవహారాన్ని ఎన్నో షాపులు ఉన్నాయి, అన్ని షాపులు అన్ని రకాల సామాన్లు అమ్ముతున్నారు. మనం వాడే సామాన్ ఒరిజినల్ డూప్లికేట్ తెలియదు కూడా మనకి, ఆ రకంగా ఉన్నది మెటీరియల్. ఒక మిలియన్ షాప్కి వెళ్ళండి, ఆ మిలియన్ బ్రాండ్ తప్ప మిలియన్ సెకండ్ అనేది లేదు, సెకండ్ క్వాలిటీ లేదు, ఒకే ఒక రకం మిలియన్. ఆ మిలియన్ బ్రాండ్ అమ్ముతారు. ఆ బ్రాండ్ ఎవరి దగ్గర దొరకదు కూడా. అక్కడే ఒకవేళ దొరికినా కూడా ఇది చిన్న వ్యాపారస్తులు తీసుకెళ్ళి ఆ 4 పెట్లు 3 పెట్లు అమ్ముకోవడానికి పెట్టుకుంటారే తప్ప వేరే వాళ్ళు ఎవరు అమ్మరు కూడా. అమ్మినా కూడా డీలర్ వేరే, ఎక్కడి నుంచి వెళ్ళాల్సిందే కూడా. ఇందులో సెకండ్ అనేది దొరకదు. మీరు ఒక నీ కంపెనీ పేర్లు చెప్పను, వేరే 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 కంపెనీలు ఎన్ని వాడినా సరే అందులో 10 సార్లు కొన్నారంటే 2 సార్లు వేరే రకం కలుసుకుంటాయి లేదో ఒకసారి మీరు గమనించుకోండి. సిపిఎస్ లో కానీ, ఎలక్ట్రికల్ లో కానీ, శానిటరీ పైప్ లో కానీ, ఏదైనా సరే 10 పైపులు 20 పైపుల్లో 10 సార్లు, ఒక 2 సార్లు మీకు సెకండ్ కలుసుంటాయి అందులో. కానీ మిలియన్లో నథింగ్. స్విచ్లో కానీ వైర్లో కానీ అసలు ఆ కంపెనీలోనే లేదు సెకండ్ అనేది. అది మీరు గమనించండి. పూర్వం మనం ఏం వాడేవాడు, గోల్డ్ మెడల్ రాకముందు మిలియన్ తప్ప వేరేమీ లేదు. మిలియన్ రన్నింగ్ లో ఉండగానే మిలియనే వాడేవాళ్ళు అందరూ. రన్నింగ్ లో గోల్డ్ మెడల్ వచ్చింది. గోల్డ్ మెడల్ తర్వాత జిఎం రకరకాల కంపెనీలు తయారైనాయి. దానికన్నా ముందు మిలియన్. కానీ ఏంటంటే ఈ రోజు నేను తప్పుగా ఎవరు మాట్లాడతాను. నేను కమిషన్ ఆశపడి మారేవాడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని బంధిస్తున్నారు. అక్కడ ఏ రంగా బంధిస్తున్నారు మీరు ఏమనుకోవద్దో మాట చెప్తాను నేను. మీరు ఏమనుకోవద్దు. 10 సార్లు పట్టుకెళ్ళండి,
10 సార్లు మీరు రాయండి, 10 సార్లు పట్టుకెళ్ళిన తర్వాత 5 సార్లు తెచ్చేసేయండి. మీరు చదువులే చూసుకున్నారు, యజమానికి ఎంత తీసుకున్నా అంత మీకు ఇచ్చేస్తాడు అనే స్థితి ఆ షాపులో ఉందని నాకు తెలుసు. 10 వైల్ కాయిన్స్ రాయండి, 5 కాయిన్స్ వాడుకోండి, 5 కాయిన్స్ మీరే తెచ్చేయండి. తెచ్చేస్తా డబ్బులే మీకు ఇచ్చేస్తారంటే మీరేం చేస్తామమ్మా? ఎంతో కొంత అంటే అందరూ ఉండరు అలాగా. కొంతమంది అలాంటి వాళ్ళు కొద్దిగా అందులో భయంలో అవుతున్నారు. మొక్కులు చేసుకోవడం గురించి పండగ పబ్బానికి రకరకాలుగా స్వీట్లను అయ్యాని సాధంగా వ్యాపారించా అది జరిగేది. అది మనం తప్పుపడడం లేదు, వాళ్ళ వ్యాపారం ఆలోచనలు అవి. కానీ మన పని ఆలోచనలు దృష్టిలో పెట్టుకోండి. మన వృత్తి నిత్య మనం ఏం చేయాలి? వృత్తిలో నైపుణ్యం సంపాదించుకోవాలి, సొసైటీలో పేరు మర్యాదలు సంపాదించుకోవాలి. కరెంట్ రోడ్డు కాదు, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు పెంచుకోవాలి మన అందరం కూడా. అది గమనించండి మీరు. ఎప్పుడు ఈ కరెంటు పని కరెంటు అనే భావన కాదు మనకు కావాల్సింది. ఇది ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. ఈ 10 సంవత్సరాలు నేను చెప్తా ఉంటా, సంవత్సరం లైన్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయి, మీరు వెళ్ళండి, వాడు సర్టిఫికేట్ ఇస్తాడు మనకి. ఇది ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అది. ఇందులో ఇంకా మీరు అడిగితే బి గ్రేడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్, ఏ గ్రేడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. ఈ కాంట్రాక్టర్ అంటే ఈ దర్శపడిన వాడు కాంట్రాక్టర్ తప్ప కరెంట్ వాడు కాదు. కరెంట్ వాడు అనేవాడు పూర్వం ఉండేవాడు, వాడు కాదు. ఈ రోజు మన స్థితిగతులు మారి, మన ఆలోచనలు మారిపోయి, మన ఎదుగుదల మారాలి, మన ఆలోచనలు మారాలి. మన పిల్లలు, మన కుటుంబ సభ్యులందరూ కూడా నా భర్త ఎంతగా కాంట్రాక్టర్ అని చెప్పుకోవాలి తప్ప కరెంట్ వాడు కూలి పని నాకు చెప్పుకోకూడదు. నేను చూస్తున్నాను, నేను కూలి పని కూడా వెళ్తున్నారు కొంతమంది. ఇందులో ఎందుకు వెళ్తున్నారో అర్థం కాదు. ఎందుకో ఈ పరిస్థితులను అనిపించవచ్చు. మార్పులు తెచ్చుకోండి, మన పిల్లల మార్పులు తెచ్చుకోండి, ఆలోచనల మార్పులు తెచ్చుకోండి. తెచ్చుకున్నప్పుడే మన ఎదుగుదల బాగుంటుంది. మీరు బాగుండాలని సంఘం ఆలోచిస్తుంది, అహర్నిశలు ఆలోచిస్తుంది. దాని గురించి మీరు ఆలోచన చేయండి. ఈ రోజు ఈ మెట్లు దిగినట్టే నీ చెప్పిన మాటలు మర్చిపోతారు. మీరు బయటికి వెళ్ళి గేటు దాటంగానే మర్చిపోతారు. ఏదో మా పెసరం చెప్పాడు 4 మాటలు తిన్నా వల్ల మీటింగ్ వచ్చాం, భోజనం పెట్టాం అనుకుంటారు మీరు. కానీ అది కాదు మన ఆలోచన, సంఘం ఆలోచన. మీరందరూ బాగుండాలని అహర్నిశలో మీకు బూస్టింగ్ ఇస్తా ఉంటాం మేము. ఆ బూస్టింగ్ ఒక రోజు కాకపోతే ఒక రోజు మీకు పనిచేస్తుంది. ఇక్కడ ఉన్న 200 మంది కాకపోయినా 10 మంది కూడా పనిచేస్తే చాలు. నాకు 10 మంది ఆలోచనలు మారినా సరిపోతుంది. అలాగే 10 మంది అనుకో 10 మంది అన్నా మారుతారన్న ఆలోచన నాకు అంతే, అంతమించి ఏం లేదు. ఎప్పుడు అహర్నిశలో మీ బాగోగులు కోరే సంఘం ఇది. ఆ సంఘాన్ని మీరు గౌరవించండి. ప్రతి సంవత్సరం కూడా మీరు కట్టాల్సిన సబ్జెక్టు మీరు కట్టుకొని చక్కగా మీకు ఆపదత్తం రండి. సబ్జెక్టు అనే మాట ఎందుకు వస్తుంది చెప్పినా, సంఘం నడపాలంటే కనుక ఒక కార్యక్రమం లేకపోతే నడవదు, ఏ సంఘం నడవదు. ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్ ఏంటి వీళ్ళందరూ కూడా ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ మీకు సేవ చేయాలంటే సంఘాలు ఎంతో కొంత ఒక కార్యక్రమం చేయడానికి డబ్బు అవసరం. ఈ రోజు చూడండి, మీ అందరి గురించి కొట్టుకి వెళ్ళి నిజంగా చాలా బాధ కలిగింది. ఒక్కో షాప్ అయినా మాట్లాడుతుంటే సిగ్గుపడ్డా కూడా. నేను కొట్టు దగ్గర అడుక్కున్నంత పని చేశాం మేము కట్టమని. మీ గురించి మేమంతా అడుక్కుంటున్నాం కొట్టు దగ్గరికి వెళ్ళి. మీకు అర్థం కాక కొట్టు దగ్గరికి వెళ్ళి మా సంఘం అంటే మా సంఘ కార్మికులకి మీ భోజనాలు పెట్టుకోవాలి, వాళ్ళు బాగోగులు చూసుకోవాలి. మేము మీకు ఎంతో మంది సబ్జెక్టులు రాయండి, మీరు చందా రాయండి అని అడుగుతుంటే ఒక్కొక్కటి మాటకి ప్రాణం నీరైపోయింది మాకైతే. మా వాడు మీ వాడు రావట్లేదు, మీ వాడు చేయట్లేదు, మీలో ఎవరన్నా మా కొట్టు గుమ్ము ఎక్కారని అడుగుతున్నాడు అతను. సిగ్గేస్తుంది. కానీ అది కాదు, మనకు కావాల్సింది అది కాదు. ఈ కావాలంటే కార్యాచరణ చేయాలంటే డబ్బు అవసరం కాబట్టి బొమ్మ యొక్క తప్పదు. అలా కాకుండా మనం కూడా వాళ్ళని మనం వ్యాపారం పెంచుతున్నప్పుడు అరవడంలో న్యాయం ఉందనిపించి మనం వెళ్తున్నాం. డబ్బులాడుతున్నాం కూడా, మా కార్మికులు వ్యాపారం వెళ్ళాలని డబ్బులాడుతున్నాం. దానికి అంగీకరించాలి, అంగీకరించేట్టుగా చేస్తాం అవసరమైతే కూడా. అలాగే మీరందరూ కూడా, నేను ఎక్కువ సమయం తీసుకుంటున్నాను, మీరందరూ కూడా బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీ అందరూ బాగోగులతో బతకాలని, మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మన సంఘానికి, అలాగే మిలియన్ రామకృష్ణ గారికి కూడా మనందరి తప్ప కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మన కార్మికులని ఉద్దేశంటాం. మీరు ఇంత కార్యాచరణ ఈ రోజు ఖర్చు పెట్టేది ఇంచుమించుగా 2-3 లక్షల పైన ఉంటుందన్న అంచనా. అన్ని లక్షల రూపాయలు కట్టడానికి ఎవరు ఖర్చు పెట్టడానికి ముందు రారు. అలాంటిది మనం నిజంగానే ఒక్కోసారి కారు వేసుకొచ్చి ₹1,00,000 చెక్ ఇవ్వగానే మర్చిపోయింది రామకృష్ణ గారు అంటే ఏంటో. ఈ రోజు కూడా కుటుంబానికి వెళ్తే మీకు ఎందుకని ఇవ్వాలని మాట్లాడకుండా మనకి ఎంత కూడా రాసి అడిగే పంపిణీ చేస్తూ ఉంటారు. అలాగా ఈరోజు బ్యాగులు, ఈ టూల్కిట్ బ్యాగులని కూడా వాళ్ళు ఇచ్చినాయే. మామూలుగా మనం 300 అడిగాం, సరిపోవంటే ఇంకో 50 పెంచారు సార్. అవి కూడా సరిపోవంటే ఇంకో 50 ఇచ్చారు. ఎన్నన్నా ఇస్తాగి
సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మనం అంటే వాళ్ళందరికీ ఇష్టం. మీ సంఘం ద్వారా మిమ్మల్ని అందరూ కోరుకునేది ఒకటే, మనకి సహాయం చేసిన వాళ్ళకి ఎదురు సహాయం చేయాలి, మనల్ని గౌరవించిన వాళ్ళని మనం గౌరవించాలి. అది అలాగే వాళ్ళ వ్యాపార అభివృద్ధికి మనం కూడా చేయూతను వాళ్ళు సహకరించాలి. ఒక్కసారి దృష్టిలో పెట్టుకుని మీరు అందరూ కూడా, మనకే కాదు ఈ సహకారం అందరూ కూడా సంఘానికి ఇచ్చింది అనుకున్నారు, మన అందరికి ఇచ్చింది. ఈ సహాయ సహకారాలు చేయూతనేందుకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఇంతసేపు నా స్పీచ్ని నన్ను గౌరవించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. మీకు ఇప్పటిదాకా మన అధ్యక్షులు ప్రసంగించారు, మీ అందరికీ అర్థమైందండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు చెప్పడం కాదు, మీ దగ్గర నుంచి కూడా పిల్లలు రావాలి. అలా ఒకసారి అందరూ సైలెంట్ ఉండాలండి, ఎవరు మాట్లాడుతూ దయచేసి అర్థం చేసుకోండి. ఒక్కసారి నిశ్శబ్దంగా ఉండండి. మన సంఘం ఏంటి, మన సభ్యత్వాలు ఏంటి, మన పథకాలు ఏంటి, మన జిల్లాలో పథకాలు ఏంటి, అవన్నీ కూడా మీకు అర్థమైందండి. అంటే జిల్లా సభ్యత్వం చూసుకున్నాడు ఎంతమంది ఉన్నారు? చేతులు పైకి ఎత్తండి. వెరీ గుడ్. జిల్లా సభ్యులు తీసుకున్న వాళ్ళందరికీ కూడా జిల్లా అసోసియేషన్ తరఫున నేను మరి జిల్లా సెక్రటరీగా కూడా ఉన్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆయన చెప్పినట్టు మీరు ఒకసారి గ్రహించి, కట్టిన వాళ్ళు కట్టనే 300 రూపాయలే. బాగా ఆలోచించుకుని ఏమన్నా ఇక్కడ ఎవరు మాట్లాడకండి, 300 రూపాయలు కట్టి సభ్యులు తీసుకుని సంవత్సరానికి 200 రూపాయలు రెవెన్యూ చేయించుకుంటే చాలండి. మీరు 200 రూపాయలు తీసుకుంటే సంక్షేమ పథకాలు ఎన్నో వస్తున్నాయనేది కూడా ఆలోచించండి. మన భీమవరమే కాదు, ఇప్పుడు ఇంకో విషయం, భీమవరంలో వచ్చే సంక్షేమ పథకాలతో పాటు జిల్లా అసోసియేషన్ సంఘాల పథకాలు కూడా వర్తిస్తాయి. అంతేగాని జిల్లా అసోసియేషన్లో ఉన్నాం, భీమవరం అసోసియేషన్లో ఉన్న సంక్షేమ పథకాలు వర్తించమేమో, అవి రావేమో అనుకోకుండా ఆ అసోసియేషన్ నుంచి కూడా తప్పకుండా సంక్షేమ పథకాలు వస్తాయి. అది కూడా గ్రహించి కట్టిన వాళ్ళు అందరూ కూడా ఆ 300 రూపాయల సభ్యత్వం కట్టవలసింది మరొకసారి కోరుకుంటున్నాం. ఎందుకంటే దానివల్ల చాలా బెనిఫిట్లు ఉన్నాయి కాబట్టి మీరు అది కూడా కట్టండి. మరి చాలా ఓపికగా కూర్చున్నారు, లంచ్ బ్రేక్ ఉంది. కానీ చిన్న మనవి, మీ దగ్గర మన భీమవరం అసోసియేషన్ సభ్యత్వం కట్టిన రిసీప్ట్లు ఉన్నాయండి అందరి దగ్గర. మీకు ఒక్క విషయం చెప్తున్నాను, అర్థం చేసుకుని మీరు అందరికీ కూడా ఒక చిన్న మనవి, మీ దగ్గర ఉన్న రిసీప్ట్ చూపిస్తేనే లక్కీ డీప్ కూపన్ ఇస్తారు. మీ దగ్గర కింద సభ్యత్వం కట్టిన రిసీప్ట్ లేకపోతే లక్కీ డీప్ కూపన్ ఇవ్వబడదు. అదొక్కసారి గ్రహించండి అందరూ. ఎందుకంటారేమో ఫోన్పే కట్టారా, రిసీప్ట్ ఇస్తారు, అక్కడ తీసుకోండి. తేకపోతే కనుక కింద రిసీప్ట్ రాసిస్తారు, ఒక స్లిప్ రాసిస్తారు మీకు. యూనియన్ స్టాంప్ వేసి ఒక వైట్ పేపర్ స్లిప్ రాస్తారు. మీరు కట్టింది చూపిస్తే స్లిప్ ఇస్తారా, ఆ స్లిప్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వండి. మీరు అందరూ కూడా ఆ స్లిప్ చూపిస్తే ఇక్కడ మిలియన్ కంపెనీ వారికి వారు దాని మీద స్టాంప్ వేసి మీకు లక్కీ డీప్ ఇవ్వడం జరుగుతుంది. మీరు మరి మన అధ్యక్షుడు గారు చెప్పినట్టు మన రామకృష్ణ గారు అంటే మన సంఘానికి చాలా వెన్నుముకలు అంటే అయినా, మరి ఆయన కూడా ఒక 2 మినిట్స్ మాట్లాడవలసింది కోరుతున్నా. ఒక్కసారి ఎందుకంటారేమో మీరు చూడండి, అంటే ఒకసారి సైలెంట్ ఉండండి. ఆయన గురించి మేము చెప్పడం కాదు, ఆయన ఎలక్ట్రికల్ వృత్తిలో ఉంటూ ఆ వృత్తి కొనసాగిన తర్వాత షాప్ పెట్టి ఆ షాప్ చేసుకుంటూ మన ఎలక్ట్రికల్ సోదరులందరికీ కూడా అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు. కాబట్టి ఆయన కూడా మనం గౌరవించుకుంటూ ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది కూడా శ్రీని గారు మొత్తం మాట చెప్పారు. కానీ చెప్పేదాన్ని ఒక తప్పు ఏంటో తప్పు. ఏ ఎలక్ట్రిక్ షాప్లో సపోర్ట్ చేయొద్దు, నా మిలియన్ కాదు ఏదైనా సపోర్ట్ చేయొద్దు అది నేను కోరుకుంటున్నాను. మనకు కావాలంటే ఎవరు ఇస్తున్నాడు. నేను కోరుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మన భీమవరం టౌన్ అసోసియేషన్ సభ్యత్వాలు కట్టి కంపల్సరీగా మీటింగ్ హాజరవ్వండి. అలాగే ఇప్పుడు చెప్పిన జిల్లా యూనియన్ కూడా కట్టి దానివల్ల మనం ఎలా మనసులో మన వెనకాలంలో మన భార్య బిడ్డలు పెద్దవాళ్ళకి రాకపోతే ఏదైనా మంచి మనకి జరిగితే ఇవన్నీ వాళ్ళకి అందేటట్టుగా మనం బుద్ధి జాగ్రత్తగా మన యూనియన్ బాగు చేసుకుంటా మన లైఫ్ కూడా బాగు చేసుకోవాలని నేను కోరుతున్నాను.
అంతేగాని నాకు దేని గురించి కాదు. మీ అందరికీ ఏదో మీరోతో వచ్చానేమో ఇవాళ ఇలా ఉన్నానంటే మీలో చాలామంది ఉన్నవాళ్ళు చాలామంది నాకు సహకరించి నన్ను పైకిలా తీసుకొచ్చారు కాబట్టి నేను ఇలా ఉన్నాను. అలాగే నాకు వర్కర్స్ అంటే అనుమానం ఏంటంటే నేను రోజు వచ్చాను కాబట్టి నేను ఎలా బాగుపడ్డాను అలాగే నా వర్కర్స్ అందరూ కూడా బాగుపడాలని చెప్పి నా కోరిక. అంతేగాని ఏదో ఎలా ఉంటాను. కృష్ణాగారు ఎలా చూడండి, కృష్ణాగారు ఇటు చూడండి. భాషగారు ఎలా చూడండి. చూడండి ఇటు చూడండి, మొత్తం ఇటు చూడండి. ఓకే అండి. అలాగే నిలబండి, అలాగే నిలబండి. సార్ రాకేష్ గారు, సార్ రాకేష్ గారు, రాకేష్ గారు. ఓకే అండి. తొంభై ఎనిమిది 86 సింగిల్ నెంబర్ 3 96 మీ దగ్గర చూడండి. రండి. నూట 130 బాబా ఇటు. ఓకే. సింగిల్ నెంబర్ 8 53 బాబు కృష్ణ గారు, కృష్ణ గారు. ఓకే అండి. రాజు 288 అటున్నా దగ్గర చాలా ఉన్నాయి. 225 226
91 191 అండ్ ఆకర్షణ ఒకసారి 95 95 కలాసి 208 పట్టుకోండి కిట్టండి 133 అండ్ సీనియర్ ఒకసారి నెంబర్ 166 166 బాబు ఇటు ఇటు ఉన్నారా ఎదకొచ్చు పాయింట్ ఇవ్వమని చెప్పండి చెప్పండి నెంబర్ చెప్పండి 70 70 184 శివ ఎదురుగా ఒకసారి తీయండి 55 రాజు తీసావా మన కార్యవర్తలు ఎవరన్నా ఏమన్నా బయట బొళ్ళు ఏమన్నా అడ్డుగా ఉండకూడదు కొద్ది పక్కన పెట్టండి 240 బాబు 162 ఇటు 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 అటండి 106 106 ఓకే 24 ఇటు 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 చెయ్యి ఆటోమేటిక్గా ఓకే అది 262 ఓకే నెక్స్ట్ తీయండి భాష గారు 100 ప్రెషర్ గారు తీయండి మీరు గౌరవ 4 తీసేయండి గౌరవ తీసుకోవాలి 88 నెక్స్ట్ 8 28 ఓకే 222 ఇదంతా వీడియో చేస్తే పెడతాం చెప్పండి చెప్పండి నెంబర్ చెప్పండి 76 180 తీసేయండి
171 అయిపోయినాయి కదా. ఓకే అండి, ఒకసారి 30 గిఫ్ట్లు అయిపోయినాయి. కానీ రామకృష్ణ గారికి ఈ వయసులో కూడా ఎంత చదవో తెలుసా? 244. తీయాలి. నెంబర్ 5 అండి. 5 కూడా అలాగే సహాయ సహకారాలు అందిస్తారండి. 5 గంటలు 132. నెంబర్ 9 ఎక్కడున్నారు? నెంబర్ ఓకే 128. 128.215. 204. చూడండి రేట్ అయిపోతుంది. ప్రెసిడెంట్ గారు కారణం ఉంటుంది. 105. 105. నెంబర్ 1. ఆయన నాకు ఒకటి వచ్చిందంటే తగలదంటూ కూర్చున్నది ఆయన. ఓకే అండి. 93. 93. 197. 197. కొద్దిగా కింద వాటర్ బాటిల్ తెమ్మండి కొద్దిగా. 155. వస్తున్నారు ఇక్కడ. ఇలా రండి. అక్కడ అటే 157. 13 అయితేనండి 13. అందరూ ట్యాక్స్ కొట్టండి ఒకసారి. 257. తిరుమల ప్రకాష్ గారు వారికి తగిలింది. పైకి ఎత్తండి కొద్దిగా. ఏం పైకి ఎంతమంటారు? కృష్ణపై ఓకే అండి. ఓకేనా? ఏమంటే ఇది నేనే చేస్తున్నారా? ఎవరు తిట్టుకోకండి. కళ్ళు మూసి చెప్తానా? 59. అందరూ ఒకసారి రెండు 223. భాష సార్ నాలుగు. అలాగే పెరుమల ప్రకాష్ గారు వాషింగ్ మెషిన్ దగ్గర మీ కోపం ఉండే సార్ ఒకసారి మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి.
ఎప్పటికప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి చదివించండి. చూడండి, చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి. మా యొక్క వాట్సాప్ నంబర్ 9490192323.